తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో వేడి గాలులు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన భగభగలను మొదలు పెడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పెరుగుతున్న ఎండ వేడికి తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు. ఈ జిల్లాల్లో ఎండ తీవ్రత 43 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం వేళల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని వైద్యులైతే సూచిస్తూ ఉన్నారు. రాబోయే 3 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. ఎండలు మరింత ముదిరితే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్న ఐఎండీ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. ఈ ఏడాది ఎండలు ఏ విధంగా ఉన్నాయి, ఉష్ణోగ్రత ఏ విధంగా ఉండనుంది అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. ఐఎండీ సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈసారి ఎండలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఏప్రిల్ స్టార్ట్ అయింది, ఏ విధంగా వేడి ఉష్ణోగ్రత ఉండేటువంటి అవకాశం ఉంది? ఏ జిల్లాలో ఎక్కువగా ఈ పరిస్థితులు ఉంటాయి? ఈ రోజు నుంచి గ్రాడ్యువల్గా మనం 2 నుంచి 4 డిగ్రీల టెంపరేచర్లు పెరగచ్చని రాష్ట్ర వ్యాప్తంగా భావిస్తున్నాం. సార్, ప్రధానంగా మనం చూస్తే ఈ రోజు నార్మల్ స్థితి ఉంది, బి అలర్ట్ ఇచ్చారు. మిగతా రోజుల్లో చూస్తే కొంత ప్రిపేర్నెస్గా ఉండాలనేటువంటి ఉన్నాయి. ఈ జిల్లాల పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటుంది చెప్పండి. మనకి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ కూడా 36 నుంచి 40 డిగ్రీల మధ్యలో టెంపరేచర్ కొనసాగే అవకాశం ఉంది. అందుకని మనం ఓన్లీ ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. రేపు చూసుకున్నట్టయితే మనకి ఇటు తూర్పులో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోనూ, అలాగే మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, రాయలసీమకు ఆనుకుని ఉన్న ఈ 5 జిల్లాల్లో కూడా రేపు నుంచి 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. సో ఈ ప్రాంతంలో మనం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అలాగే గ్రాడ్యువల్గా మనకి 3వ రోజుకి వెళ్ళినట్టయితే నార్త్ తెలంగాణలో ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల కూడా ఈ రేంజ్లోకి వస్తున్నాయి. అట్లాగే మనం 5th డేకి వెళ్ళినట్టయితే మొత్తం నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలు, సెంట్రల్ తెలంగాణ, అలాగే పశ్చిమ తెలంగాణలోని జిల్లాలు కూడా ఈ 41 నుంచి 44 డిగ్రీల రేంజ్లోకి వచ్చే అవకాశం ఉంది. సార్, ప్రధానంగా ఈ పరిస్థితిలో ఉంటే ప్రిపేర్నెస్గా ఏ అంశాల్లో ప్రిపేర్నెస్గా ఉండాలి? అధికారులు కానీ, ప్రభుత్వ వ్యవస్థలు కానీ ఎట్లా పనిచేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది? అంటే మనం ప్రస్తుతం హీట్ వేవ్ అలర్ట్ ఇంకా ఇవ్వట్లేదు. హీట్ వేవ్ అలర్ట్ అంటే ఒక ప్రాంతం టెంపరేచర్ 41 డిగ్రీలు దాటి సాధారణ ఆ రోజు టెంపరేచర్ కంటే మరొక 5 డిగ్రీలు ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్టయితే మనం హీట్ వేవ్ అలర్ట్ ఇస్తాము. ప్రస్తుతం మనం రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు సాధారణ స్థితి కంటే 1 డిగ్రీ తక్కువగా ఉన్నాయి. అయితే రానున్న 3-4 రోజుల్లో 3 నుంచి 4 డిగ్రీలు పెరిగినా మనం ఇంకా హీట్ వేవ్ స్థాయికి వెళ్ళము. అయినప్పటికీ ఈ టెంపరేచర్లో మనకు 40 డిగ్రీలు దాటిన టెంపరేచర్లో కనుక కంటిన్యూస్గా 3-4 గంటలు ఆరు బయట ఈ పని చేసేవారు, అట్లాగే రోడ్డు మీద కంపల్సరీగా ట్రావెల్ చేయవలసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి వారు ఏంటంటే కంటిన్యూస్ హీట్కి గురైనట్టయితే హీట్ స్ట్రోక్ తగులుతుంది. సో ఇటువంటి వారికి జనరల్గా ప్రజలందరికీ అడ్వైజ్ ఏంటంటే ఇలా కంపల్సరీగా పని చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ గంటకు ఒకసారి 10 to 15 మినిట్స్ ఒక నీడలోకి వచ్చి శరీరాన్ని చల్లబడేలాగా చూసుకోవడము, అలాగే ఆరు బయట ఉన్నప్పుడు తలభాగాన్ని తప్పనిసరిగా కవర్ చేసుకుని టోపీ కానీ, తలపాగా కానీ ఇటువంటివి ధరించడము, గంటకు ఒకసారి ఒక గ్లాసుడు వాటర్ తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఏప్రిల్ 1 నాటికి మనకి సవరించిన సీజనల్ ఫోర్కాస్ట్ కూడా మనకి అందింది. దీని ప్రకారం ఏంటంటే మనకి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ మ్యాక్సిమం టెంపరేచర్లు అనేవి మనకి సాధారణ స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది అని మనకి రిపోర్ట్ వచ్చింది. సాధారణ స్థాయి అంటే మనకి ఏప్రిల్ నెలలో నార్మల్ టెంపరేచర్ రేంజ్ వివిధ ప్రాంతాల్లో మనకి 39 నుంచి 41.5 డిగ్రీల వరకు ఉంటుంది. మనకి అలాగే మే నెలలో చూసినట్టయితే 39 నుంచి 43 డిగ్రీల వరకు సాధారణ టెంపరేచర్. మనకు ముఖ్యంగా తెలంగాణలో ఈ నార్త్ తెలంగాణలోని జిల్లాలు, అలాగే తూర్పు తెలంగాణలోని జిల్లాలు, ఇటు దక్షిణ తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతం మనకి అత్యధిక వేడిమి గల ప్రాంతాలుగా ఉంటాయి. మన సెంట్రల్ తెలంగాణలో ఈ 3 కంట మోడరేట్గా 2-3 డిగ్రీలు తక్కువగా ఉండడం జరుగుతుంది. సో రాబోయే 2 నెలల్లో కూడా ఈ 40 డిగ్రీలు దాటి 42-43 డిగ్రీల టెంపరేచర్లు మనకి నార్త్ తెలంగాణ, తూర్పు తెలంగాణ, అలాగే ఈ రాయలసీమకు ఆనుకుని ఉన్న దక్షిణ తెలంగాణ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంటుంది.
ఇది ప్రధానంగా రాబోయేటువంటి రోజుల్లో కొంత ఉష్ణోగ్రతలు అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా తప్పనిసరిగా ఎండలకు వెళ్ళేటువంటి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ డి రాజుతో రాముడు 10 టీవీ హైదరాబాద్.